చిన్న ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూలోన ఒక కమ్యూనిస్టు నాయకుడు ఇలా మాట్లాడినాడు. ఎలా మాట్లాడినాడు? డాక్టర్ పార్థసారథి శాసనసభ్యులు అసెంబ్లీలో జిల్లా గురించి ప్రస్తావన తేవడం జరిగింది. కాబట్టి అందులో సంతోషంతో బీజేపీ నాయకులు కొంతమంది విట్టా రమేష్ అయితేనేమి, చెన్నబసవపతి వాళ్ళ బృందం వచ్చి అక్కడ శిబిరం దగ్గర స్వీట్లు బాణాలు ఇడిచి స్వీట్లు పంచుకున్న సందర్భంలో మా కోదండ గారికి జేఏసీ నాయకుడు, అక్కడ కమ్యూనిస్ట్ నాయకుడు కాదు, జేఏసీ నాయకుడుగా మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడు? సరే సంతోషం, మనకు అసెంబ్లీలో పార్థసారథి గారు మాట్లాడినాడు, మాకు ధన్యవాదాలు. ప్రత్యేకంగా మేము పర్సనల్ కలిసినప్పుడు కూడా ఈ విధంగా జరిగింది, కొంతమంది కూటమి నాయకులకి ఇష్టం లేదు అనే విషయం చెప్పడం జరిగింది. చెప్తూ మాట అన్నాడు, ఇప్పుడు బీజేపీ వాళ్ళే మాకు సపోర్ట్ ఇస్తున్నారు, కూటమి నాయకులు అనే లోపల కంక్లూజన్ ఇచ్చే లోపల అడ్డం తగిలాడు. నువ్వు కూటమి నాయకులు అంటే మేము కూటమి కాదని అడ్డం వచ్చినాడు. కానీ అది కాదు, అక్కడ కూటమి బీజేపీ సపోర్ట్ ఇస్తుంది, మిగిలిన కూటమి నాయకులు జనసేన అయితేనేమో టీడీపీ అయితేనేమో వాళ్ళు ఫస్ట్లో ఇచ్చారు, ఈ మధ్యకాలంలో ఇవ్వడానికి తర్వాత కంక్లూజన్ ఇచ్చినాడు. అదేం సమస్య కాదు, ఇష్యూ కాదు. మరి ఈయన హైలైట్ చేసినాడు, అది ఒకటి. రెండోది, సాధన సమితి నూరు అహ్మద్ అనేది ఉన్నాడు, ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడే, ఇప్పుడు జేఏసీలో కలిసినాడు. కాకపోతే ఆయన ఏమంటే ప్రత్యేకంగా నవ్వుతున్నాడు. ఆయన నవ్వి నూరు అహ్మద్ అని ఉన్నాడు ఒక అతను, ఉన్నారు ఆయన పోరాటం నీకేం తెలుసా? ఆయన ఎంత ప్రయత్నం చేస్తున్నాడు, ఫేస్బుక్లో ఇస్తున్నాడు, మీడియాలో ఇస్తున్నాడు, అన్ని రకాలు. ఒకడు ఉన్నాడంటే ఒంటిగాడు, ఒక టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు, ఆయనకు అనుకూలం ఉన్నప్పుడు వస్తున్నాడు. ఖచ్చితంగా ఈడే కూర్చొని చేయాలనేది ఏం లేదు కదా. ఈ ఉద్యమం అనేది ఎన్ని రూపాలైనా చేయొచ్చు, ఎన్ని ఆకారాలైనా చేయొచ్చు. ఈడ కాసుకొని కూర్చోవాలి, మాకంటే పని లేదు, ఉదయం 10:30 వస్తాం, సాయంత్రం 5 గంటలకు పోతాం, సంతోషం. ఆయన డ్యూటీ ఉంది పాపము. సరే మేము ఇబ్బంది పడాలా? 5 నిమిషాలు వస్తావు పోతావు, వీడు ఎవరు చూడాలని మేము అడగాల, నువ్వెవరు అడిగాకి? అది తప్పు కదా మీరు అడగడము. ఇంకోటి, అసమ్మతి మనుషుల్ని నిరుత్సాహపరచరాదు కదా, ఉద్యమాన్ని నీరు కార్చకూడదు. సరే ఓకే, అది అన్నాడు. తర్వాత ఇంకోటి, బీసీ నాయకుడు, ఇది బీసీలది కాదు, ఇది ఆదోని డివిజన్ 5 తాలూకాల ప్రజలది. ఇది ఈ 5 తాలూకాల ప్రజలది ఆకాంక్ష జిల్లా. పార్టీలకు అతీతంగా జెండాలు ఏవైనా మాకు అజెండా ఆదోని జిల్లా, దాని మీద పోరాటం చేస్తున్నాం. అంతేగాని ఈయన బీసీ నాయకుడు పేరు కూడా చెప్తాను, ఏం భయపడాల్సిన పని లేదు, దస్తగిరి నాయుడు కాలంలో బీసీ కాలంలో పోయి విస్తృత ప్రచారం చేసినాడు, బలోపేతం చేసినాడు అని చెప్తున్నాడు. అది చెప్పి తర్వాత ఏమంటాడు, కాంతినగర్ కొన్ని 2-3 రోజులు వీధులు తిరిగినారు, అది కూడా వదిలిపెట్టినారు. బలోపేతం ఎక్కడైతుంది, తిరగాల, చేయాలా, ఈడ అని చెప్పినాడు. సరే మా ప్రయత్నం మేము చేస్తున్నాము, సంతోషము, నేనేం వ్యతిరేకించడం లేదు. మీరు కూడా రండి. సరే విలేకరు జర్నలిస్టు రాకూడదా, మద్దతు ఇవ్వకూడదా? వచ్చి 2 రోజులు కూర్చో, లేకుంటే నీ తరఫున 10 మందిని కూర్చోబెట్టి 2 రోజులు అది చేయాలా? మమ్మల్ని నిరుత్సాహపడము చాలా అన్యాయం. తర్వాత ఇంకా 3వ పాయింట్ చెప్తాను, పేరు పెట్టి అన్నాడు మమ్మల్ని. అయితే బీసీలది కాదు కదా ఇది, ఓన్లీ ఆదోని జిల్లా. ఆయన ఇంకోటి, ఎవరు వస్తున్నారు, ఎవరు కూర్చుంటున్నారు మీరు వాళ్ళు అని అంటుండొచ్చేమో. రోజు పేర్లతో సహా చెప్తాను, రోజు 1 నుంచి 10 మంది దాకా మా వాళ్ళు వచ్చిపోతున్నారు ఇక్కడ, పేర్లతో సహా చెప్తాను. తర్వాత ఇప్పటికీ నా తరఫున 7-8 సంఘాలు కూర్చోబెట్టాం, మా బీసీ సంఘం తరఫున కూడా కూర్చున్నాం. మేము అన్ని రకాలుగా మా ప్రయత్నం మేము చేస్తాం, మా చేతనేది మేము చేస్తాం. ఇంతకుముందు చేయాలంటే మాకు కొప్పు లావు లేదు, నీకంటే కొప్పు లావు ఉందేమో, నీకు సాయం చేసేవాళ్ళు కొప్పు లావు ఉందేమో, ఉండొచ్చు. మాకు లేదు, మాకు ఇంట్లో అన్నం లేకుండా కూడా ఇక్కడ ఉద్యమం చేస్తున్నాం. మాకు జిల్లా కావాలా, ఆదోని బాగుపడాలా, ఆదోని అభివృద్ధి కావాలని చెప్తున్నాం. కాబట్టి దయచేసి ఈరన్న గారికి చెప్తాము, వ్యక్తిగత దూషణలు మానుకోవాలి. మేము ఇక్కడ మీడియాను ఒకటే కాదు, ప్రెస్ మీరు ఒక్కరే కాదు, దాదాపు 200 నుంచి 250 మంది వరకు ఉన్నారు. అందరూ మా మిత్రులే, దయచేసి ఎవరు అపార్థం చేసుకోతాడు. ఈయన వ్యక్తిగతంగా రాకూడదు. సరే ఏదైనా విట్నెస్ ఉండి, సాక్ష్యం ఉండి, మేము తప్పుడు పనులు చేసింటే దాన్ని ఇవ్వండి. అనవసరంగా ఊహించుకో, నువ్వేమన్నా ఇదేమన్నా సినిమానా, ఇది సీరియలా? నువ్వు ఊహించుకొని చెప్పేకి ఎంతమందికి నువ్వు సంభాషణ ఏమి ఇస్తున్నావు మెసేజ్ ప్రజలకి? ఒక మీడియా ముసుగులోన ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? 5,000 మంది చూస్తున్నారు మా వాళ్ళే బయట. ఇంకోటి, మాదొకటే కాదు, టోటల్ సెల్లులో ఉన్నటువంటి గ్రూపుల కల్లా పంపిస్తున్నాడు. చాలా తప్పు కదా. కాబట్టి ఈరన్న అన్న బహిరంగ క్షమాపణ చెప్పాలి, మాకి ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. జేఏసీ నాయకులకి నేను ఒకటే కాదు. ఇంకో విషయం అన్నాడు, జేఏసీ నాయకులు ఫండ్స్ తెచ్చుకుంటున్నారంట. సరే తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకి మర్యాద ఇవ్వడం లేదంటే దూరం పోతున్నారట.
మాకు ఇప్పుడు మా జేఏసీ ఒక ఇద్దరు ముగ్గురు దానికి కర్త కర్మక్రియ ఒక ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు పోతున్నారు, తెస్తున్నారు, చేస్తున్నారు. మేమంటే దాంట్లో ఇంతవరకు ఒక టీ కూడా తాగలేము. మళ్ళీ ప్రోగ్రామ్ ఖర్చు పెట్టింటారే కానీ మేము పర్సనల్గా ఎవరు వచ్చినా ఛాలెంజ్ చేస్తాను నేను. ₹1 మాకు ఎవరో చందా ఇచ్చేటే కానీ ₹1 ఏమైనా టీ తాపింటే కానీ దానికి ఛాలెంజ్. ఏ శిబిరం కాడ కూడా టీలు కూడా తాగలేము మేము. ఈ విధంగా చేస్తున్నాం మేము. నువ్వు ఫండ్స్ ఇచ్చిన వాళ్ళకి మర్యాద ఇవ్వడం లేదు, జేఏసీ నాయకులు అనడం ఎంతవరకు సమాజ్ చేస్తుంది? వాళ్ళు మేము ఫండ్స్ ఇచ్చినామని వాళ్ళు ఏమని చెప్తారా? మాకేమని తెలుసా? వాళ్ళకి ఎవరికి అయితే ఇచ్చింటారు, ఇప్పుడు అన్నకి ఇచ్చింటారు, అన్న దానా కూర్చో అంటారు. అప్పుడు నాకు చెప్తే నాకు తెలియదు. వాళ్ళు ఇంతవరకు మేము ఫండ్స్ జేఏసీలో ఫండ్స్ గురించి అడగనే లేదు. ఒక లెక్క అడగలే, పక్క అడగలే, ఏమడగలే. తల్లి పిల్ల అన్నదమ్ములు మాకు చేసుకొని పోతున్నాం, మాకు అవసరం లేదు, ఓన్లీ జిల్లా. ఆ విషయం మీదే నేను మాట్లాడింది. దయచేసి తప్పులు ఉంటే క్షమించండి. నా పేరు దస్తగిరి నాయుడు, జేఏసీ నాయకుడు. ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చిన్న ఒక వీడియోకి ఖండనగా మేము మాట్లాడుతున్నాము. ముఖ్యంగా మేము గంగాపుత్ర సంఘంలో కూడా కొనసాగుతున్నాము. తెలుగు ఈరన్న గారు సీనియర్ జర్నలిస్టు, ఆయన కూడా మా కులం సంబంధించినటువంటి ఆయనే, మా క్యాస్టే. కానీ ఉద్యమం, ఆదోని జిల్లా ఉద్యమం కొనసాగుతుంది. దానికి ఒక ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, రకరకాల సమస్యలతో ఎదుర్కొంటున్నటువంటి జేఏసీ జిల్లా కావాలని చెప్పి ఒక ఏకైక లక్ష్యం. ఏ రాజకీయాలు, ఎవరి పట్ల కూడా చిన్నగా పెద్దగా అనేది లేకుండా, ఏ పదవులు లేకుండా, ఉన్నవన్నీ కూడా రాజకీయాలు లేదు, ఇక్కడ పదవులు లేదు, అందరూ సమానంగా జేఏసీగా ఏర్పడి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. దాంట్లో ఒక 3 వీడియోలు వీరన్న గారు విడుదల చేయడం జరిగింది. అది ఎట్లా అంటే ఆదోని ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా ఉంది. అట్లా చేయడం వల్ల ఆదోని ఉద్యమానికి కానీ వ్యక్తిగతంగా ఆయన కూడా ఏం ప్రయోజనం ఉండదని చెప్పి ఎవరో సంతోషం కోసం, ఎవరి సంతోషం కోసం ఆయన మాట్లాడాడో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మా ముందు వీడియోలో జేఏసీని 2 రకాలుగా అభివర్ణించాడు ఆయన. సమర్థులు, అసమర్థులు. సమాజం అంటే కుంటోడు ఉంటాడు, గుడ్డోడు ఉంటాడు, చేత కానోడు ఉంటాడు, చేత కాలేనటువంటి వాడు ఉంటాడు. ఆదోని అంటే ఒక వ్యవస్థ, ఆధునిక డివిజన్ అంటే ఒక వ్యవస్థ. దీంట్లో అన్ని రకాల ప్రజలు ఉంటారు. ఉద్యమం కూడా అన్ని రకాల ప్రజలకి అన్ని రకాల సమానత సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మాట్లాడుతూ సమర్థవంతమైనటువంటి నాయకుడు వెళ్ళిపోతారు, అసమర్థుల చేతుల్లోకి ఉద్యమం వెళ్తుంది. ఆ అసమర్థులు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోక వసూలుకే ఫోకస్ ఎక్కువ పెడతారు, దాని మూలంగా నష్టం జరుగుతుందని చెప్పి ఆయన చెప్పాడు. మేము ఆయన అడుగుతున్నాం. ఇంతకుముందు మేము ఆదోని జిల్లా సాధన కమిటీగా ఏర్పాటు చేసి ఉద్యమాన్ని నడిపినాం. 2021 నుంచి 2022లో కంటిన్యూగా మేము ఆదోని ఉద్యమాన్ని నడిపినాం. మేము సొంత డబ్బు ఖర్చు పెట్టి ఉద్యమాన్ని నిర్మించాం. ఒకరితో కూడా మేము చందా కానీ అట్లాంటిది ఆశించలేదు. నేటి వరకు నడిచినటువంటి దాంట్లో మేము వ్యక్తిగతంగా ఎవరిని పోయి చందా అని అడగలేదు. జేఏసీ తరఫున జేఏసీకి వచ్చి స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. తర్వాత ఇచ్చేవాళ్ళు కూడా మేము ఏం చెప్పినామంటే దానికి ఒక క్యాషియర్ని లేదా ఆర్థికంగా సమకూర్చేందుకోసం ఒక 2-3 జేఏసీకి సంబంధించినటువంటి ఎంపిక చేసిన వాళ్ళకి ఆర్థిక లావాదేవీల గురించి వాళ్ళకి తెలుసు. కానీ ఆర్థికానికి సంబంధించినటువంటి విషయం అందరికీ తెలియదు. ఆర్థికాన్ని ఎవరు ఇస్తున్నారు, ఎవరు లేదనేది అందరికీ తెలియనటువంటి పరిస్థితి ఉంది. అందుకారణంగా ఆర్థిక విషయాల్లో కానీ మిగతా ఇటువంటి విషయాల్లో ఆయనకి ఎవరిచ్చారో సమాచారం మనకు తెలియదు. కానీ ఆయన చెప్పాలా, వాస్తవాలు బయటకు చెప్పాలా. వాస్తవాలు బహిరంగపరిచే రైట్ ఆయనకు ఉంది. ఏదని ఆర్థికపరమైనటువంటి విషయాలు ఎవరైనా వస్తే వాళ్ళు ఏమైనా వాళ్ళకి ఏదో అది లేదు ఇది లేదని చెప్పి ఆరోపిస్తున్నాడు కదా. ఆరోపణలు మాకు తెలియనటువంటివి. కొంతమంది వ్యక్తుల పేర్లు తీసుకొని మాట్లాడడం దేన్ని సూచిస్తుంది? ఏం ప్రయోజనంతోనే మీరు ఆ వీడియో చేస్తున్నారు?
ఆదోని ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా ఉంది. దాంట్లో ఇప్పుడు కొంతమంది ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే ఒక పన్నాగంతో ఆదోని ఉద్యమాన్ని ఆదోని ప్రాంతీయులతోనే వ్యతిరేకించాలనే ఒక పెద్ద ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంగనూరికి రావడం కారణం ఏమిటంటే బలంగా ఆదోని ఉద్యమం నడుస్తుంది. ఈ ఉద్యమాన్ని నీరుగార్చేందుకోసమే జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, కూటమి ప్రభుత్వం నాయకులంతా కలిసి ఈ ఉద్యమం అంతా కూటమికి యాంటీగా అవుతుంది. దాన్ని స్టాప్ చేసేందుకోసం మీరు వస్తే అక్కడ వచ్చి ఆ కడగట్లలో వచ్చి ఏం చెప్పాడు ముఖ్యమంత్రి గారు, ఆయన ఆదోని అన్ని విధాలు ఆదుకుంటాం, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పాడు. అంటే ఆదోని జిల్లా ఉద్యమం గురించి కానీ మాట్లాడలేదంటే ఏంటి? ఆదోనికి అక్కడ జరుగుతున్న ఈ స్థానికంగా జరుగుతున్నటువంటి ప్రత్యేక ఉద్యమాన్ని ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఇన్ని వ్యవస్థలు పెట్టుకొని ఎందుకు మాట్లాడలేదు? లేదా ఆ జేఏసీ సంబంధించినటువంటి నాయకులు ఆయన్ని కలవాలని ప్రయత్నం చేస్తే వాళ్ళని బంధించి అక్కడ ఉన్నటువంటి జంగనూరు రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టడం, మేము సభ మధ్యన ఉంటే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడం, తర్వాత కొంతమంది అరెస్ట్ చేయించడం, ముందస్తుగా మేము ముఖ్యమంత్రిని కలుపుతామని చెప్పి మోసపూరితమైనటువంటి ఎస్పీ గారితో చెప్పించినటువంటిది ఎవరంటే కూటమి నాయకులే. ఇవన్నీ కూడా కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలో భాగంగానే వీరన్న గారు మాట్లాడని నేను భావిస్తున్నాను. కుట్రలో భాగంగా మాట్లాడు, కానీ తల్లికి ఈ భూతల్లిలో నువ్వు జన్మించిన ఆదోని పశ్చిమ ప్రాంతంలో నీవు జన్మించినావు. ఈ తల్లికి ఏదైనా చేసి మంచి చేసి రుణం తీర్చుకోవాలి, కానీ తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దే విధంగా మాట్లాడడం తీవ్రమైన చర్య. అందులో మా కులంలో పుట్టడం మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకోసం అంటే సమాజాన్ని ఉద్ధరించాలి. ఏ మనిషి అయినా స్వార్థానికి ఉపయోగించుకోవద్దు, సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. చైతన్యవంతం చేసే పోరాటంలో నీవు సైతం భాగస్వామ్యానికి రావాలా. గంగపుత్రులు చాలామంది వచ్చి గంగపుత్ర సంఘం తరఫు ఇక్కడ దీక్షలో కూర్చుంటున్నారు. వాళ్ళ టైం విలువైనటువంటి టైంనంతా ఇక్కడ వాళ్ళు వెచ్చిస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇట్లా నీరుగార్చే విధంగా వీడియోలు చేయడం వల్ల నీకు ప్రయోజనం లేదు, ఈ ఉద్యమానికి ప్రయోజనం ఉండదు అనుకుంటున్నా. ఎవరో మెప్పు కోసం నువ్వు మాట్లాడడం వల్ల అది మంచి పద్ధతి కాదని చెప్పి సాటి కులస్తుడుగా నీకు ఇతో పలుకుతున్నా, నీకంటే చిన్న వయసు ఉన్నటువంటి నీవు పద్ధతి మార్చుకొని మంచిగా ఉంటేనే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు వేసి ముగిస్తున్నాను. నా పేరు పగడాల కోదండ, ఆదోని జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు. ఆదోని జిల్లా జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులందరికీ నా యొక్క వందనములు. గత 15 రోజుల నుంచి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఈరన్న గారు మాట్లాడినటువంటి మాటలు జేఏసీ సభ్యుల్ని చాలా బాధపడాల్సిన మాట్లాడుతున్నాడు. ఆ విధంగా మాట్లాడడం అన్నది నేనైతే చాలా తప్పుగా చెప్తున్నాను. ఎందుకంటే ఆదోని జిల్లా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఏమైనా సలహాలు ఉంటే మీరు చాలా సీనియర్ జర్నలిస్టులు, మీరు సలహాలు ఉంటే వచ్చి శిబిరం దగ్గర మీరు ఇట్లా చేయండి అని చెప్తే బాగుంటుంది. మీడియా ద్వారా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని మాత్రము జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుల్ని ఆ విధంగా విమర్శించడము నేను తప్పుగా భావిస్తున్నాను. దయచేసి ముందు మీరు ఏమైనా వీడియోలు చేసేటట్లుంటే ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా మీరు వీడియోలు చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ప్రజల్ని ఐకమత్యం చేయాలి. ఆదోని జిల్లా సాధనలో మీరు కూడా భాగస్తులు కావాలనేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకరిని బాధ పెట్టే విధంగా మాట్లాడొద్దండి ఎప్పుడైనా కానీ. ఏమంటే ఒకరు డబ్బులు తెస్తుంటారు, ఒకరు జనాలు తెస్తుంటారు, ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంటారు. అంతేకాని ఒకరు డబ్బులు తెచ్చి వాళ్ళే చేస్తున్నారని మాత్రం ఎప్పుడు కానీ ఒకరిని ఎక్కువ చేసి మాట్లాడొద్దు. కొందరు ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, అన్ని చోట్ల చేస్తుంటారు, కానీ ప్రత్యక్షంగా కనిపిస్తుంటారు. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఎవరిని కానీ ఆదోని జిల్లా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఏ వ్యక్తులను కానీ మీరు తక్కువ చేసి మాట్లాడి వాళ్ళని బాధ పెట్టే విధంగా చేయొద్దు. అయితే ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మీరు ఏదైనా ఉంటే తప్పకుండా అది మీ శాతనైన శక్తి ఏది ఉందో దీనికి ఉపయోగపడే విధంగా మీరు చేస్తారని కోరుకుంటూ, నా పేరు రామలింగయ్య, ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు. ఓకే, నా పేరు రమేష్, ఆదోని విద్యార్థి ఒక్క నిమిషం. నా పేరు రమేష్, ఆదోని విద్యార్థి జేఏసీ కన్వీనర్. ఏదైతే ఒక 15 రోజుల నుంచి
ఏదైతే కష్టపడుతున్న వాళ్ళకి ఏదేదో మూతి మీద దెబ్బ అనే విధంగా కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. దయచేసి అంటే చిన్నవాడిగా ఇలా మాట్లాడడం కరెక్టో కాదో నాకైతే తెలియదు, కానీ ఉద్యమాల్లో చాలామంది పాల్గొనడం జరుగుతుంది. ఉద్యమంలోకి రాకుండా చాలామంది సపోర్ట్ అందించడం జరుగుతుంది. ఉంటే అలా ఉండండి లేదా ఇలా ఉండండి, కానీ ఉద్యమాలు చేసే వాళ్ళని బురద జల్లే విధంగా మాట్లాడడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆదోనిలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఆదోని జిల్లా అడిగే అర్హత ఖచ్చితంగా ఉంది. మన ఏదైతే ఎన్ని ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నామో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆదోని జిల్లా అయ్యేంతవరకు ఇలాంటి క్షుద్రశక్తులు ఎంతమంది వచ్చినా వాళ్ళందరినీ వాళ్ళ చీకటి వెలుతో పిదిలేస్తూ ఖచ్చితంగా ఆదోని జిల్లా సాధించేంత వరకు ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటున్నాము. ఉన్నతమైన స్థాయిలో ఉండి ఇక్కడ ఉన్న పత్రికా విలేకరులు చాలామంది మేము ఉద్యమాలు చేసేటప్పుడు పోలీసులు మా మీద లాఠీ చార్జ్కి వచ్చేటప్పుడు కూడా అన్నవాళ్ళు ఒకటే చెప్తారు, ఆ పిల్లలు చేసే దాంట్లో తప్పేముందని ఖచ్చితంగా అడిగే పరిస్థితి ఉంది. అలాగే పెద్దవాళ్ళు కూడా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఈరన్న గారు దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు ఉద్యమంలో పాల్గొనండి. తర్వాత ఎన్ని విమర్శలు ఎదిరించినా ఖచ్చితంగా దానికి ప్రత్యేకమైన సమాధానం ఖచ్చితంగా జేఏసీ నాయకులు ప్రతి ఒక్కరూ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎక్కడో ఉండి తూతూ మంత్రంగా ఊరికనే అంటే ఇక్కడ విని ఊరుకునే ఉండేవాళ్ళు ఎవరు లేరు. దయచేసి ఉద్యమంలో పాల్గొనండి. ఉద్యమంలో పాల్గొన్న తర్వాతనే ఏదైనా మాట్లాడడానికి మీరు అర్హులని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఉద్యమం చేసే వాళ్ళకంటే చూసే వాళ్ళు ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది. చేసే వాళ్ళకు ఉన్న బాధలు ఎవరు అనుభవించడం లేదు. చాలామంది ఇక్కడ నుంచి కర్నూలు అయితేనేమి, సీఎం గారు వచ్చిన ప్రోగ్రాంకి అయితేనేమి మేము వెళ్ళి పోలీసులు మమ్మల్ని అట్లీస్ట్ ఒక మనిషిగా చూడకుండా విసిరేయడం జరిగింది. ఎవరైనా ఆ రోజు ఎక్కడైనా విమర్శించారా? పోలీసులు చేసిన ద్వారి చాలా తప్పని ఒకరైనా మాట్లాడారా? అవన్నీ మాట్లాడరు. ఆదోని జిల్లా సాధించడానికి ప్రాణత్యాగానికైనా మేము సిద్ధపడి మేము ఉంటే చిన్న చిన్న కారణాలు చూపించి ఇవన్నీ మాట్లాడడం చాలా తప్పు. దయచేసి పెద్దలైన మీకు మేము రిక్వెస్ట్గా చెప్తున్నాం, మీరు జనంలో మీరు సీనియర్ విలేకరు కాబట్టి మీరు చెప్పే మాటలు చాలామంది వింటారు. ఆదోని జిల్లా కోసం ప్రతి ఒక్కరూ పాటుపడండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పండి అనే విధంగా మీరు చెప్పాలని మేము కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా పత్రికా విలేకరికి నా ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన జేఏసీ నాయకులకు, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారము. మొన్న మేము ఒక జేఏసీ మీటింగ్ పెట్టుకోవడం జరిగినది. అందులో విషయం ఏమంటే, తెలుగు ఈరన్న గారు అనే ఒక వ్యక్తి మా జేఏసీ గురించి కొద్దిగా మైనస్గా రాస్తూ మా ఉద్యమానికి నీరుగార్చే విధంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. మేము ఈరన్న గారికి ఒకటే అడగాలనుకుంటున్నాము. గతంలో కూడా ఇక్కడ దీక్షా శిబిరం చేశారు. మళ్ళీ ఆ ప్రభుత్వంలో మీరు ఎందుకు వీడియోలు పెట్టలేదో మాకైతే అర్థం కాలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో మీరు ఎందుకు వీడియోలు పెడుతున్నారో, వీడియోలు పెట్టడానికి మేమేమో అభ్యంతరం తెలపడం లేదు. మీరు సలహాలు సూచనలు, మంచి పరిజ్ఞానం ఉంది, సలహాలు సూచనలు ఇవ్వండి మాకు. అంతేగాని వీడియోలు పెట్టి మైనస్గా మాట్లాడడము, అది అసమర్థులు అనడము, సామర్థ్యం లేని నాయకులు అనడము, మేము ఏం సాధించామో మీరు ఒక పెద్ద మాట అన్నారు, అది మీరు విత్డ్రా చేసుకోవాలి. ఏమంటే ఈ ఉద్యమము కొద్ది రోజులు అయిపోతుంది, మీరు చెప్పడంలో తప్పలే, కానీ ప్రజల్ని మోసం చేస్తున్నారు ఈ జేఏసీ నాయకులని చెప్పడము ఎంతవరకు భావ్యం కాదు. మేమేం సాధించామని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాము. ఆదోని చరిత్రలో 100 రోజులుగా చేసిన ఉద్యమం ఏకైక మా జేఏసీ నాయకుల ఆధ్వర్యంలోనే జరిగింది. ఇది మేము జేఏసీ సాధించిన విజయము. ఇంకా ఏం సాధించామంటే, ప్రతిపక్షంలో ఉన్న ప్రతి నాయకుడు మా జేఏసీ ఆధ్వర్యంలో నిర్మల్ ట్యాగిస్లో దీక్ష కూర్చోవడం జరిగినది. 5 నియోజకవర్గాల అధికార పార్టీ నాయకులు మాకు వచ్చి సంఘీభావం తెలిపినది. ఏ నాయకుడు సంఘీభావం తెలిపలేదో మీరు వాళ్ళ పేరు చెప్తే మేము వాళ్ళ ఇల్లు పోయి ముట్టడించి వాళ్ళని కూడా ఈ ఉద్యమంలోకి భాగస్తుల్ని చేస్తాము. మేం సాధించలేదో మీరు చెప్పాలి. ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. మేము పనిపాట వదులుకొని మేము 3 నెలలుగా ఇక్కడ కూర్చొని దీక్ష కూర్చుంటుంటే మీరు ఏదైనా మీకు తోచిందంటే సలహా ఇవ్వండి, కానీ ఇలా నీరుగార్చే విధం మేము అన్నదమ్ముల వల్లే ఉన్నాము. మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి మాకు చిచ్చు పెట్టాలని చూసినా మేము ఎలాంటి అపోహలకి లోనుగాము. మీకు దయచేసి చెప్తున్నాము, మీరు సీనియర్ విలేకరిగా ఏదైనా మాకు సలహాలు సూచనలు ఇచ్చి ఈ ఉద్యమం ఇంకా ఏం బలోపేతం చేయాలి, ఎలా పోవాలి అనేదానికి సహకరించండి. మీకు మొట్టమొదటిసారిగా విలేకరిగా కాకున్నట్ట
ఆదోనిలో పుట్టిన వ్యక్తిగా మీకు ఈ ఉద్యమంలోకి మేము ఆహ్వానిస్తున్నాము. మీలాంటి వాళ్ళు ముందుండి, ఎందుకంటే 80 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు. మీరు అక్కడెక్కడో కూర్చునే బదులు ఇక్కడ వచ్చి ఈ ఉద్యమంలో కూర్చొని మా జేఏసీకి పూర్తిగా సహకరించాలని, ఈ ఆదోని జిల్లాలో మీ వంతు పాత్ర కూడా ఉండే విధంగా మీరు చూసుకున్నట్టే చాలా బాగుంటుందని మేము జేఏసీ తరఫున అనుకుంటున్నాము. మీరు దయచేసి ముందు ఇలాంటివి పెట్టరని మేము ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చిన జేఏసీ నాయకులకి ధన్యవాదాలు తెలిపే నా పేరు ప్రకాష్, గంగాపుత్ర సంఘం. ముఖ్యంగా మీడియా సోదరులకు నా యొక్క ధన్యవాదాలు. గత 3 నెలల కాలం నుండి సాగుతున్నటువంటి జేఏసీ జిల్లా ఉద్యమ పోరాటం ఏదైతే ఉందో దాని విషయంలో కొంతమంది పేపర్ పుల్లు అవుతూ ఉన్నారు, కొంతమంది ఫీల్డ్కి వచ్చి వాళ్ళ యొక్క మద్దతును ప్రకటిస్తూ భాగస్వాములు అవుతూ ఉన్నారు. మరి ఇందాక ఈ జేఏసీ మీద వచ్చినటువంటి విమర్శనాత్మకమైనటువంటి విషయాలు అవి ఒక ఉద్యమాన్ని తూట్లు పొడిచే విధంగా ఉన్నాయి. కాబట్టి అంతో ఇంతో విద్యార్థి దశ నుండి ఎదిగినటువంటి సోదరుడు ఈరన్న గారు ఈ రకంగా మాట్లాడడం అనేది సరైంది కాదు. ఎందుకంటే ఉద్యమం ఇంకా అడుగు భాగానికి పోవాల్సినటువంటి తరుణంలో ఇప్పటికే చాలామంది త్యాగాలు చేశారు. సరే, ఇదంతా కూడా వాళ్ళకి తెలిసినటువంటి విషయమే. అయ్యా, ఏ ఉద్యమంలో అయినా కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు సాగుతున్నటువంటి ఉద్యమాల్లో అతివాద ధోరణులు, మితవాద ధోరణులు, అవకాశవాద ధోరణులు అనేది సహజంగా అక్కడ పొడచూపుతాయి. అందులో ఆ ఉద్యమాల్లో నిలబడగలిగినటువంటి వ్యక్తులు నిలబడతారు, జారిపోయేటటువంటి వాళ్ళు జారిపోతారు. అవసరాల కోసం వచ్చేటటువంటి వ్యక్తులు కూడా అందులో తమ యొక్క అవసరాలు తీరిన తర్వాత వెళ్ళే వాళ్ళు ఉంటారు. అయితే ఈ యొక్క ఉద్యమం చివరి దాకా తమ భుజస్కంధాల మీద మోసుకొని ఎవరైతే ఆ ఉద్యమాన్ని కొనసాగించగలుగుతారో అది కేవలం ప్రజల యొక్క అభివృద్ధి కోసము, ప్రజాక్షేమం కోసము, ప్రజల యొక్క విముక్తి కోసము, ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు సాగేటటువంటి ఉద్యమాలు సుదీర్ఘకాలంగా ఉంటాయి. కాబట్టి పేపర్ల వరకు పరిమితమై ఎక్కడో మూలన కూర్చొని జన బాహుళ్యంలోకి రాకుండా, వీధుల్లోకి రాకుండా ఉద్యమాలు ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాలు చేసేటటువంటి నాయకుల్ని కించపరచడం అనేది, లేదా ఆ యొక్క ఉద్యమాన్ని నీరుగార్చ చూడడం అనేది కేవలం ధనవంతుల వర్గాలకే కొమ్ము కాసిన వాళ్ళు అవుతాము. ఈ యొక్క 5 నియోజకవర్గాల యొక్క రుణం తీర్చుకోవాలనుకుంటే మనం ఇక్కడ పుట్టాము కాబట్టి మనకంటూ చరిత్రలో 1-2 పేజీలు ఉండగలిగితే అది జీవితం ధన్యమవుతుంది. కాబట్టి ఇంతవరకు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. సరే, అందరూ కూడా దీంట్లోనే భాగస్వాములు అవుతూ ఉన్నారు, మంచిదే. అయితే డబ్బు పెట్టేప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక ధర్మకార్యం జరుగుతూ ఉంటే కొంతమంది దానికి ఫండ్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది సేవ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇస్తరాకులు కూడా ఎత్తే వాళ్ళు ఉంటారు. అంతో ఇంతో మీరు గంగా భవానీ గుడికి ఒక బాధ్యులుగా ఉన్నారు. ఇది కూడా మీకు తెలిసి ఉండాలి, కర్మ సిద్ధాంతం. అయితే న్యాయమైనటువంటి జనుల పక్షాన ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళకు అంతో ఇంతో మీ నుండి ఇంకా సలహాలు సూచనలు ఇచ్చి మీ వంతుగా కూడా మీరు రాగలిగితే అది బాగుంటుందని నేను తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ వారికి, అదే విధంగా విలేకరులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు వైపీ నాగరాజు, అంబేద్కర్ నగర్ నివాసి. చిన్న ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూలోన ఒక కమ్యూనిస్టు నాయకుడు ఇలా మాట్లాడినాడు. డాక్టర్ పార్థసారథి శాసనసభ్యులు అసెంబ్లీలో జిల్లా గురించి ప్రస్తావన తేవడం జరిగింది. కాబట్టి అందులో సంతోషంతో బీజేపీ నాయకులు కొంతమంది, విట్టా రమేష్ అయితేనేమి, చెన్నబసప్ప అయితేనే వాళ్ళ బృందం వచ్చి అక్కడ శిబిరం దగ్గర స్వీట్లు బాణాలు ఇడిచి స్వీట్లు పంచుకున్న సందర్భంలో మా కోదండ గారికి జేఏసీ నాయకుడు, అక్కడ కమ్యూనిస్ట్ నాయకుడు కాదు, జేఏసీ నాయకుడుగా ఏం మాట్లాడినాడు? సరే, సంతోషం, మనకు అసెంబ్లీలో పార్థసారథి గారు మాట్లాడినాడు, మాకు ధన్యవాదాలు. ప్రత్యేకంగా మేము పర్సనల్ కలిసినప్పుడు కూడా ఈ విధంగా జరిగింది, కొంతమంది కూటమి నాయకులకి ఇష్టం లేదు అనే విషయం చెప్పడం జరిగింది. చెప్తూ మాట అన్నాడు, ఇప్పుడు బీజేపీ వాళ్ళే మాకు సపోర్ట్ ఇస్తున్నారు, కూటమి నాయకులు అనే లోపల కంక్లూజన్ ఇచ్చే లోపల అడ్డం తగిలాడు. నువ్వు కూటమి నాయకులు అంటే మేము కూటమి కాదని అడ్డం వచ్చినాడు. కానీ అది కాదు, అక్కడ కూటమి బీజేపీ సపోర్ట్ ఇస్తుంది, మిగిలిన కూటమి నాయకులు జనసేన అయితేనేమో టీడీపీ అయితేనేమో వాళ్ళు ఫస్ట్లో ఇచ్చారు, ఈ మధ్యకాలంలో ఇవ్వడానికి తర్వాత కంక్లూజన్ ఇచ్చినాడు. అదేం సమస్య కాదు, ఇష్యూ కాదు. మరి ఈయన హైలైట్ చేసినాడు, అది ఒకటి. రెండోది,
సాధన సమితి నూరు అహ్మద్ అనే ఉన్నాడు, ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడే, ఇప్పుడు జేఏసీలో కలిసినాడు. కాకపోతే ఆయన ఏమంటే ప్రత్యేకంగా నవ్వుతున్నాడు. ఆయన నవ్వి నూరు అహ్మద్ అని ఉన్నాడు ఒక అతను, ఏకున్నారు ఆయన పోరాటం నీకేం తెలుసా? ఆయన ఎంత ప్రయత్నం చేస్తున్నాడు, ఫేస్బుక్లో ఇస్తున్నాడు, ఈ మీడియాలో ఇస్తున్నాడు, అన్ని రకాలు. ఒకడు ఉన్నాడంటే ఒంటిగాడు, ఒక టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు, ఆయనకు అనుకూలం ఉన్నప్పుడు వస్తున్నాడు. ఖచ్చితంగా ఈడ కూర్చొని చేయాలనేది ఏం లేదు కదా. ఈ ఉద్యమం అనేది ఎన్ని రూపాలైనా చేయొచ్చు, ఎన్ని ఆకారాలైనా చేయొచ్చు. ఈడ కాసుకొని కూర్చోవాలి, మాకంటే పని లేదు, ఉదయం 10:30 వస్తాం, సాయంత్రం 5 గంటలకు పోతాం, సంతోషం. ఆయన డ్యూటీ ఉంది పాపము. సరే, మేము ఇబ్బంది పడాలా? 5 నిమిషాలు వస్తావు పోతావు, వీడు ఎవరు చూడాలని మేము అడగాల? మేము ఎవరు అడిగాకి? అది తప్పు కదా మీరు అడగడము. ఇంకోటి, అసమ్మతి మనుషుల్ని నిరుత్సాహపరచరాదు కదా, ఉద్యమాన్ని నీరు కార్చకూడదు. సరే, ఓకే, అది అన్నాడు. తర్వాత ఇంకోటి, బీసీ నాయకుడు. ఇది బీసీలది కాదు, ఇది ఆదోని డివిజన్ 5 తాలూకాల ప్రజలది. ఇది ఈ 5 తాలూకాల ప్రజలది ఆకాంక్ష జిల్లా. పార్టీలకు అతీతంగా జెండాలు ఏవైనా మాకు అజెండా ఆదోని జిల్లా, దాని మీద పోరాటం చేస్తున్నాం. అంతేగాని నేను బీసీ నాయకుడు పేరు కూడా చెప్తాను, ఏం భయపడాల్సిన పని లేదు. దస్తగిరి నాయుడు కాలంలో బీసీ కాలంలో పోయి విస్తృత ప్రచారం చేసినాడు, ఏడ బలోపేతం చేసినాడు అని చెప్తున్నాడు. అది చెప్పి తర్వాత ఏమంటాడు, కాంతినగర్ కొన్ని 2-3 రోజులు వీధులు తిరిగినారు, అది కూడా వదిలిపెట్టినారు. బలోపేతం ఎక్కడైతుంది, తిరగాల, చేయాలా, ఆడ ఈడ అని చెప్పినాడు. సరే, మా ప్రయత్నం మేము చేస్తున్నాము, సంతోషము, నేనేం వ్యతిరేకించడం లేదు. మీరు కూడా రండి. సరే, విలేకరు జర్నలిస్టు రాకూడదా, మద్దతు ఇవ్వకూడదా? వచ్చి 2 రోజులు కూర్చో, లేకుంటే నీ తరపున 10 మందిని కూర్చోబెట్టి 2 రోజులు అది చేయాలా? మమ్మల్ని నిరుత్సాహపడము చాలా అన్యాయం. తర్వాత ఇంకా 3వ పాయింట్ చెప్తాను. పేరు పెట్టి అన్నాడు మమ్మల్ని. అయితే బీసీలది కాదు కదా ఇది, ఓన్లీ ఆదోని జిల్లా. ఆయన ఇంకోటి, ఎవరు వస్తున్నారు, ఎవరు కూర్చుంటున్నారు మీరు వాళ్ళు అని అంటుండొచ్చేమో. రోజు పేర్లతో సహా చెప్తాను. రోజు 1 నుంచి 10 మంది దాకా మా వాళ్ళు వచ్చిపోతున్నారు ఇక్కడ, పేర్లతో సహా చెప్తాను. తర్వాత ఇప్పటికీ నా తరపున 7-8 సంఘాలు కూర్చోబెట్టాం. మా బీసీ సంఘం తరపున కూడా కూర్చున్నాం మేము. అన్ని రకాలుగా మా ప్రయత్నం మేము చేస్తాం, మా చేతనేది మేము చేస్తాం. ఇంతకుముందు చేయాలంటే మాకు కొప్పు లావు లేదు. నీకంటే కొప్పు లావు ఉందేమో, నీకు సాయం చేసేవాళ్ళు కొప్పు లావు ఉందేమో, ఉండొచ్చు. మాకు లేదు. మాకు ఇంట్లో అన్నం లేకుండా కూడా ఇక్కడ ఉద్యమం చేస్తున్నాం. మాకు జిల్లా కావాలా, ఆదోని బాగుపడాలా, ఆదోని అభివృద్ధి కావాలని చెప్తున్నాం. కాబట్టి దయచేసి ఈరన్న గారికి చెప్తాము, వ్యక్తిగత దూషణలు మానుకోవాలి. మేము ఇక్కడ మీడియాను ఒకటే కాదు, ప్రెస్ మీరు ఒక్కరే కాదు, దాదాపు 200 నుంచి 250 మంది వరకు ఉన్నారు. అందరూ మా మిత్రులే. దయచేసి ఎవరు అపార్థం చేసుకోతాడు. ఈయన వ్యక్తిగతంగా రాకూడదు. సరే, ఏదైనా విట్నెస్ ఉండి, సాక్ష్యం ఉండి, మేము తప్పుడు పనులు చేసింటే దాన్ని ఇవ్వండి. అనవసరంగా ఊహించుకో. ఇదేమన్నా సినిమానా? ఇది సీరియలా? నువ్వు ఊహించుకొని చెప్పేకి ఎంతమందికి నువ్వు సంభాషణ ఏమి ఇస్తున్నావు? మెసేజ్ ప్రజలకి ఒక మీడియా ముసుగులోన ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? 5,000 మంది చూస్తున్నారు మా వాళ్ళే బయట. ఇంకోటి, మాదొకటే కాదు, టోటల్ సెల్లులో ఉన్నటువంటి గ్రూపుల కల్లా పంపిస్తున్నాడు. చాలా తప్పు కదా. కాబట్టి ఈరన్న అన్న బహిరంగ క్షమాపణ చెప్పాలి. మాకి ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. జేఏసీ నాయకులకి నేను ఒకటే కాదు. ఇంకో విషయం అన్నాడు, జేఏసీ నాయకులు ఫండ్స్ తెచ్చుకుంటున్నారంట. సరే,